గుర్తులేదండి. మా అన్నయ్య పేరు రామ్ అని ఇందాకే ఆల్రెడీ చెప్పాను. నాకు నిజంగానే గుర్తులేదు. ఒకవేళ నేను మర్చిపోయి ఉంటే గుర్తు చేయండి, ఏదో ఒక ఇన్స్టెంట్. ఒరే రోహిత్ మామ, నీకు పని ఏం లేదు అనుకుంటా. మీరు కామెంట్స్ చేసుకోండి, వెళ్తా, బాయ్, గుడ్ నైట్. రోహిత్ గారికి విక్రమ్ గారు బాయ్ చెప్తున్నారు. లైవ్లో నాకు ఈ మధ్య కాలంలోనే అర్థమైంది, లాస్ట్ లైవ్లో ఈ లైవ్లో కూడా ఒకరికొకరు పరిచయం అవుతారా అని చెప్పేసి. మనకంత గుడ్డి నాలెడ్జ్, మనదంతా గుడ్డి నాలెడ్జ్, అంత నాలెడ్జ్ లేదు, కానీ ఈ మధ్య అర్థమవుతుంది అనమాట లైవ్ చూసి. ఇంకా యూ లుకింగ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అక్క అని చెప్పేసి చెప్తున్నారు. ఏందో ఒకరు బ్యూటిఫుల్ అంటున్నారు, ఒకరేమో వేరేలా అంటున్నారు. ఏమో మరి, నేను బ్యూటిఫుల్ అని మీరు చెప్తున్నారు కాబట్టి మీ అభిమానం నాకు నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే రక్షాబంధన్ శుభాకాంక్షలు. హాయ్ అండి అని చెప్తున్నారు రమణ గారు. హాయ్ అండి. ఆల్రెడీ రమణ గారు హాయ్ చెప్పారు, నేను కూడా హాయ్ చెప్పాను. రాము, మర్చిపోవడానికి నేను న్యూ సబ్స్క్రైబర్ని. హలో మై సెల్ఫ్ రామ్. హలో మై సెల్ఫ్ రామ్ అంట. అవునా అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. ఇంకా అలాగే ధన్యవాదాలు కూడా. రోహిత్ మేడం, మటన్ తినండి, గ్లో వస్తారు, ఎనర్జీ వస్తుంది లైవ్ చేయడానికి. ఒక చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ ఆల్రెడీ కొంచెం డ్యామేజ్. అది ఎలా అంటే కొంచెం పెయిన్ ఉండింది, కొంచెం హెవీ పెయినే ఉండింది. దానికోసం రీసెంట్గా హాస్పిటల్ ఎక్స్రేలు అన్నీ తిరిగేసాము 2-3 టైమ్స్. డాక్టర్ చెప్పాడు మీట్ ఎక్కువగా తినమని చెప్పేసి. నాకు మటన్ ఎందుకో నచ్చదు. సో గ్లో కోసం పక్కన పెడితే, గ్లో వచ్చి ఏం చేయాలి, ఆల్రెడీ లైఫ్ సగం అయిపోయింది, ఇంకో సగం పిల్లల్ని పెంచితే సరిపోతుంది. ఇంకా గ్లో కోసం ఆలోచించే రోజులైతే పోయాయి, ఇక బాధ్యతలు బంధాల కోసం ఆలోచించే రోజులే ఉన్నాయి. సో గ్లో అవసరం లేదు, కానీ ఎనర్జీ అంటారా చాలా కావాలి, 100 రెట్లకు పైనే కావాలి. ఎందుకంటే చూశారు కదా మా పిల్లలు, అప్పటికప్పుడే నవ్వుతారు, అప్పటికప్పుడే కొట్టుకుంటారు, అప్పటికప్పుడే ఏడుస్తారు. వాళ్ళని ఖచ్చితంగా చూసుకోవాలంటే మనకి ఇక్కడ ఎలా అంటే వెనక ముందు సాయపడే వాళ్ళు ఎవరు లేరు. మందైతే చాలామంది ఉన్నారు మనకి. అంటే పలకడానికి దూరం దగ్గరగా లేరు అంతే. మనకి బంధువులు ఎక్కువే, బంధాలు ఎక్కువే, కానీ మేము జాబ్ పర్పస్ మీద ఇక్కడ ఉండడం వల్ల కొంచెం దూరంగా ఉంటున్నాం అంతే. ఇంకా మీరు చాలా అందంగా ఉన్నారు. జోక్ రాము గారు, నేనే ఒప్పుకుంటున్నానండి, నేను అందంగా ఉన్నానని, నేను నా అందము చూపిద్దామని నేనైతే లైఫ్ రాలేదు. సో ఇది జోకే. నిజంగా నేను అందంగా లేను, అందంగా ఉండను కూడా. ఉండాలి అని ఎవరో నాకు సర్టిఫికెట్ ఇవ్వాలని నేను కోరుకోవట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఏదేమైనా కూడా క్వశ్చన్ బాగుంది, అలాగే జోక్ కూడా బాగుంది. సన్షైన్ హాస్పిటల్లో చూపించుకోండి. డన్. బోన్ రిలేటెడ్ ఇష్యూస్ బాగా చూస్తారు. అవునా రోహిత్ గారు? ఆల్రెడీ చూపించుకున్నానులేండి, ఏదో మాకు తగ్గ హాస్పిటల్లో. మీరు చెప్పే అంత పెద్ద హాస్పిటల్ కాకపోయినా మాకు తగ్గ హాస్పిటల్లో మేము చూపించుకున్నాము. అలాగే పర్వాలేదు, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మీరు సలహా ఇచ్చినందుకు. సలహా మంచిదైతే తీసుకోవడంలో తప్పులేదు, కానీ మా స్తోమత తగ్గట్టు, మా స్టేజ్కి తగ్గట్టు ఏదో అంతకు తగ్గ బాగుంటాని ఆల్రెడీ 2-3 హాస్పిటల్కి అయితే చూపించుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నా జీవితంలో ఏదైనా అసంతృప్తి ఉంది అంటే అది ఇదేరా. ఆవిడ ఆఫ్లైన్ వెళ్ళే కరెక్ట్ టైంకి కామెంట్ చేస్తున్నారు.